ఓం శాంతి. 9/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ఫరిష్తా స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. బ్రుకుటి మధ్యలో ఉన్నాను. ఒక మెరుస్తూ ఉన్న సితారను. ఈ కర్మేంద్రియాలను నడిపించే చైతన్య శక్తిని. నేనొక స్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యము నా జన్మసిద్ధ అధికారము. నా బాబా నాకు ఈ శ్రేష్ఠ సౌభాగ్యాన్ని ఇచ్చారు. నేను ప్రేమగా బాబాను స్మృతి చేస్తున్నాను. బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. బాప్దాదా వారసుడైన నన్ను, రాజా బిడ్డనైన నన్ను, స్వరాజ్యాధికారి బిడ్డనైన నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబాతో నా బుద్ధి యొక్క లైన్ సదా క్లియర్గా ఉంటుంది. స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. బాబా నన్ను తన యోగ్యుడైన వారసునిగా తయారు చేశారు. నన్ను స్వరాజ్యాధికారిగా తయారు చేశారు. నాకు లైట్ కిరీటాన్ని ధరింపజేశారు. ఆ కిరీటం నుండి వెలువడుతున్న తెల్లటి ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రకాశ కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తున్నాయి. సర్వశక్తులు నా నలువైపులా ఉపస్థితమై ఉన్నాయి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించేందుకు సర్వశక్తులు నా నలువైపులా సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్వశక్తుల ఎదురుగా ఎటువంటి సమస్య నిలవలేదు. నేను విఘ్నముక్త ఆత్మను. సమస్యముక్త ఆత్మను. శ్రమ నుండి విముక్తి అయిన ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా అయ్యే ఆత్మను. వ్యర్థ సంకల్పాలు మరియు నెగటివ్ సంకల్పాల నుండి విముక్తి అయిన ఆత్మను. ఎందుకు, ఏమిటి, ఎలా
అనే భావనల నుండి విముక్తి అయిన ఆత్మను. నా మనసు సదా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల నాకు సదా శుభభావన మరియు శుభకామన ఉంటుంది. నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను. బాబా సమానంగా తక్షణ దానం చేసి మహాపుణ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను. నేను సమయం కంటే ముందే సంపూర్ణమయ్యే ఆత్మను. నేను బాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాను. నా న్యాచురల్ స్వభావమే ఫరిష్తా స్వరూపము. అమృతవేళ లేవగానే నాకు నా ఫరిష్తా స్వరూపం గుర్తుకొస్తుంది. నేను శ్రీమతం అనుసారంగా కిందకు ఈ సాకార తనువులోకి వస్తాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ కర్మలు చేయడానికి వస్తాను. కార్యం పూర్తయిన తర్వాత ఫరిష్తానైన నేను నా శాంతి స్థితిలో స్థితైపోతాను. ఇక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. ఒక్క క్షణంలో ఫరిష్తాగా అనగా డబల్ లైట్గా అవుతాను. నేను నా నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే ఫరిష్తాను. విశేష ఆత్మను. బాబాకు సహచరుణ్ణి. ఓం శాంతి. ఓం శాంతి. 15/6/2024 మురళి, ప్రాతః మురళి, బాబ్దాదా మధుబన్. बाबा ఈరోజు చెప్తున్నారు, मीठे बच्चे माया जीत बनने के लिए गफलत करना छोड़ो. दुख देना और दुख लेना यह बहुत बड़ी गफलत है जो तुम बच्चों को नहीं करनी चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు మాయా జీత్గా అవ్వడం కోసం తప్పులు చేయకూడదు కదా. మాయా జీత్గా అవ్వాలి అంటే తప్పులు చేయడం వదిలిపెట్టండి. ఇంకా దుఃఖం ఇవ్వడము తప్పే, దుఃఖం తీసుకోవడము తప్పే. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు అంటున్నారు బాబా. పిల్లలైన మీరు మాత్రం ఇలా చెయ్యొద్దండి. ప్రశ్న, बाप की हम सब बच्चों के प्रति कौन सी एक आश है? బాబాకు పిల్లలైన మనందరి గురించి ఏ ఆశ పెట్టుకున్నారు బాబా? ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆశ పెట్టుకుంటారు కదా.
మరి బాబా పిల్లలైన మన గురించి ఏమని ఆశ పెట్టుకున్నారు? उत्तर, बाप की आश है कि मेरे सभी बच्चे मेरे समान ఎవర్ ప్యూర్ బన్ జాయే. బాబా యొక్క ఆశ ఏంటి? నా పిల్లలందరూ కూడా నా సమానంగా ఎవర్ ప్యూర్, సదా పవిత్రంగా అయిపోవాలంట. బాబాకి ఎంత పెద్ద ఆశ ఉంది చూడండి. బాప్ ఎవర్ గోరా హే వహ ఆయా హే బచ్చోం కో కాలే సే గోరా బనానే. ఎందుకంటే బాబా సదా తెల్లగా పవిత్రంగా ఉంటారు. ఆయన వచ్చిందే ఎందుకంటే పిల్లలందరినీ కూడా నల్లగా, అపవిత్రమైన వాళ్ళందరినీ తెల్లగా పవిత్రంగా చేయడానికే వచ్చారు. మాయా కాలా బనాతి, బాప్ గోరా బనాతే హే. మాయ ఏమో మనల్ని నల్లగా చేస్తే బాబా ఏమో మనల్ని తెల్లగా చేసేస్తారు. లక్ష్మీ నారాయణ గోరే హే तब काले पतित मनुष्य जाकर उनकी महिमा गाते हैं, अपने को नीच समझते हैं. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉన్నారు. అప్పుడే నల్లగా పతితంగా అయిన మనుషులు వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ తెల్లగా ఉండే వాళ్ళ దగ్గర ఎంతో మహిమ చేస్తారు వాళ్ళని. మేము నీచమైన వాళ్ళుగా భావిస్తూ మనుషులు నల్లగుండే వాళ్ళు తెల్లగుండే వాళ్ళని బాగా గొప్పగా పొగుడుతూ మహిమ చేస్తూ ఉంటారు. बाप की श्रीमत अब मिलती है, मीठे बच्चे अब गोरा सतो प्रधान बनने का పురుషార్థ్ కరు. బాబా యొక్క శ్రీమతం మనకు ఇప్పుడే దొరుకుతూ ఉంది. ఏమని? మధురమైన పిల్లలు ఇప్పుడు తెల్లగా పవిత్రంగా అంటే సతో ప్రధానంగా అయ్యేటువంటి పురుషార్థం చెయ్యండి అని ఇప్పుడు బాబా నుంచి మనందరికీ దొరుకుతున్న శ్రీమతం ఇది. ఓం శాంతి. బాప్ క్యా కర్ రహే హే ఔర్ బచ్చే క్యా కర్ రహే హే. బాబా ఏం చేస్తూ ఉన్నారు మరియు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? बाप भी जानते हैं और बच्चे भी जानते हैं कि हमारी आत्मा जो तमो प्रधान बन गई है उनको सतो प्रधान बनाना है. బాబాకు కూడా తెలుసు మరియు పిల్లలకు కూడా తెలుసు మనం ఆత్మ తమో ప్రధానంగా ఏదైతే అయిపోయామో ఇప్పుడు దీన్ని మళ్ళీ సతో ప్రధానంగా తయారు చేయాలి. జిస్కో గోల్డెన్ ఏజ్డ్ కహా జాతా హై. దీన్నే గోల్డెన్ ఏజ్డ్ అంటారు, బంగారంగా మారిపోవడం. బాప్ ఆత్మాओं को देखते हैं, आत्मा को ही ख्याल होता है हमारी आत्मा काली बन गई है. బాబా ఆత్మలనే చూస్తారు. మనకు కూడా ఆత్మకే కదా ఆలోచన కూడా వస్తుంది, మనం ఆత్మ నల్లగా అయిపోయాం, ఇప్పుడు చెడుగా మారిపోయామని ఆత్మకేగా ఆలోచన వస్తుంది. ఆత్మకే కారణ్ ఫిర్ శరీర్ భీ కాలా బన్ గయా హై. ఆత్మ నల్లగా అయిపోవడం వల్ల శరీరాలు ఏమైనాయి? నల్లగా అయిపోయాయి అందరివి. లక్ష్మీ నారాయణ కే మందిర్ మే జాతే హే, ఆగే తో జరా భీ జ్ఞాన్ నహీ థా, देखते थे यह तो सर्वगुण संपन्न है, गोरे है, हम तो काले भूत है. లక్ష్మీనారాయణ దేవాలయాలకి వెళ్లే వాళ్ళం అన్నమాట. అప్పుడు మనకు కొంచెం కూడా జ్ఞానమే లేకపోయింది. ఆ దేవతలు ఎవరు? చూస్తూ ఉంటామన్నమాట అంతే. దేవతల్ని, విగ్రహాల్ని చెప్పుకునే వాళ్ళం, వీళ్ళు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపన్ను, వాళ్ళ మహిమ అంతా చేసి వీళ్ళు ఎంత ప్యూర్, ఎంత పవిత్రంగా, ఎంత తెల్లగా ఉన్నారని అనుకునే వాళ్ళం. మనం చూస్తేనేమో నల్లగా భూతం అయిపోయినాం, నల్ల భూతాలు అన్నమాట ఇప్పుడు అందరూ. అంటే ఏం అర్థము? అంత వికారి, చెడు అయిపోయిందంతా. పరంతు జ్ఞాన్ నహీతా. కానీ అట్లా అనేవాళ్ళం, కానీ భక్తిలో అప్పుడు జ్ఞానం లేదు. अभी तो लक्ष्मी नारायण के मंदिर में जाएंगे तो समझेंगे हम तो पहले ऐसे सर्वगुण संपन्न थे, अभी काले पतित बन गए हैं. ఇప్పుడైతే లక్ష్మీనారాయణ దేవాలయాలకు వెళ్ళామనుకోండి, ఇప్పుడేమని ఆలోచిస్తాం? మేం మొదట ఈ విధంగానే సర్వగుణ సంపన్నులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు నల్లగా పతంగా అయిపోయామని ఇప్పుడు ఆలోచిస్తాం. భక్తిలో ఎలా ఆలోచిస్తాం? వాళ్ళు మాత్రమే శ్రేష్టం, మనం నీచం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఆలోచిస్తాం? ఒకప్పుడు మనమే అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయాం అనుకుంటాం. उनके आगे कहते हैं हम काले विशेष पापी है. शादी करते हैं तो पहले लक्ष्मी नारायण के मंदिर में ले जाते हैं. दोनों ही पहले निर्विकारी है, फिर विकारी बनते हैं.
వాళ్ళ ముందర వెళ్ళి మనం నల్లగా అయిపోయాం, మేము విషపూరితం అయిపోయాము, మేము పాపులము అని చెప్పుకుంటాం. ఇప్పుడు వివాహం జరిగిందనుకోండి, వివాహం చేసిన తర్వాత మొట్టమొదట లక్ష్మీనారాయణ దేవాలయానికి తీసుకొని వెళ్తారంట. ఇప్పుడు యాక్చువల్ గా ఏం చేస్తారంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గరే కదా చూపించేది, లక్ష్మీనారాయణ ముందరే. యాక్చువల్ గా అక్కడ ఎవరికైతే వివాహం జరిగిందో వాళ్ళిద్దరు మొదట నిర్వికారిగా ఉంటారు, ఇప్పుడు ఇంకా వికారిగా అయిపోతారు. तो निर्विकारी देवताओं के आगे जाकर अपने को विकारी पतित कहते हैं. మెళ్ళో తాళ్ళు పడింది, వివాహం అయిపోయింది అంటేనే ఆ నిర్వికారి దేవతల దగ్గరికి వెళ్ళి మేము వికారి అయిపోయినాం, పతిత అయిపోయినాం అని చెప్తున్నారు. షాదీకే పెహ్లే ఏసే నహీ కహెంగే. అదే వివాహం కాక ముందు అలా చెప్పరు. బాబా ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. దేవాలయాలకు వెళ్ళి వివాహం కాక ముందు మేము పాపులము, మేము నీచులము అని చెప్పరంట. వికార్ మే జానే సే హీ ఫిర్ మందిర్ మే జాకర్ ఉన్కి మహిమా కర్తే హే. వికారాలకు వెళ్ళిపోయిన తర్వాతే, ఎప్పుడైతే వికారాల్లోకి వెళ్ళిపోయిన తర్వాతే దేవాలయాలకు వెళ్ళి మహిమ చేయడం మొదలు పెడతారు. ఆజ్కల్ తో లక్ష్మీ నారాయణ కే మందిర్ మే, శివ్ కే మందిర్ మే షాదియా హోతీ హే. కానీ ఈ కాలంలో ఏమైపోయిందంటే, ఒకప్పుడు కళ్యాణ మండపం తప్పు అనే ఉద్దేశంతో అదే సపరేట్ ఉండేది. ఈ కాలంలో అలా కాదు, శివాలయాల్లో, లక్ష్మీనారాయణ మందిరాల్లో అన్ని చోట్ల పెళ్లిళ్ళే చేసేస్తున్నారు. ఒకప్పుడు అలా ఉండలేదు కదా, ఇప్పుడంతా మొదలు పెట్టేశారనమాట అన్ని దేవాలయాల్లో పెళ్లిళ్ళు చేయడం. పతితి బన్నేకే లియే కంగన్ బాంధతే హే. అక్కడ కంకణం కట్టుకుంటారనమాట చేతికి, మ్యారేజ్ అప్పుడు కడతారు కదా చేతికి. బాబా అంటున్నారు పతితంగా అవ్వడానికి కంకణం కట్టుకుంటారు. అభి తుమ్ గోరా బన్నే కే లియే కంగన్ బాంధతే హో, ఇస్లియే గోరా బనానే వాలా శివ బాబా కో యాద్ కర్తే హో. కానీ మనం ఇక్కడ కంకణం కట్టుకుంటాం, ఏం చెప్పండి, రాఖీ కట్టుకుంటాం కదా. అదెందుకు? తెల్లగా అవ్వడానికి. వాళ్ళేమో పత్తంగా అయిపోవడానికి కట్టుకుంటారు, మనమేమో తెల్లగా అవ్వడానికి, పవిత్రంగా అవ్వడానికి ఇక్కడ బంధించుకుంటాం అన్నమాట, భగవంతుని బంధనాన్ని. అందుకనే మళ్ళీ తెల్లగా అవ్వడం కోసం తయారు చేసే వాళ్ళు శివబాబాని తలుచుకుంటూ ఉంటాం ఇక్కడ. जानते हो इस रथ के ब्रुकुटी के बीच शिव बाबा है, वह एवर प्योर है. మనకు తెలుసు ఈ రథం యొక్క బ్రుకుటిలో మధ్యలో ఎవరున్నారు? శివబాబా ఉన్నారు. ఆయన ఎలా ఉంటారు? ఎవర్ ప్యూర్, సదా పవిత్రంగా ఉంటారు. ఉన్కి యహీ ఆశ रहती है कि बच्चे भी प्योर गोरा बन जाए. మామూలుగా లౌకికంలో కూడా తల్లిదండ్రులు వాళ్ళు తెల్లగున్నారు అనుకోండి, నా పిల్లలు కూడా తెల్లగా పుట్టాలనే అనుకుంటారు. పోనీ నల్లగున్న వాళ్ళైనా సరే తెల్లగా పుట్టాలనే కదా అనుకుంటారు. మా పిల్లలు బాగా తెల్లగా పుట్టాలా అని అనుకుంటారు. శివబాబాకు కూడా ఒకటే ఒక ఆశ, నేనేమో ఎవర్ ప్యూర్ గా సదా తెల్లగా పవిత్రంగా ఉంటాను, నా పిల్లలు అందరూ కూడా ప్యూర్ గా తెల్లగా పవిత్రంగా అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. మామేకం యాద్కర్ ప్యూర్ హో జాయే. కానీ ఎట్లా? ఇప్పుడు కాలంలో ఏవేవో ఇంజక్షన్లు వేస్తారంట తెల్లగా పుట్టేదానికి కూడా. ఇప్పుడు మరి మనం ఎట్లా తెల్లగా అయ్యేది? నా బిడ్డలందరూ తెల్లగా అవ్వాలని బాబా కోరుకుంటున్నారు. నన్ను ఒక్కరినే తలంపు చేయండి, ప్యూర్ గా పవిత్రంగా తెల్లగా అయిపోతారు అంటున్నారు బాబా. ఆత్మకో యాద్ కర్నా హే బాప్కో. ఎవరిని తలుచుకోవాలి? ఎవరిక్కడ? ఆత్మలే తలుచుకోవాలి శివబాబాని ఒక్కరిని. బాప్ భీ బచ్చోం కో దేఖ్ దేఖ్ హర్షిత్ హోతే హే. ఎప్పుడు మనం ఎక్కువ తలుచుకుంటామో, నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టమో అని తల్లిదండ్రులు ఎట్లా అనుకుంటారు, అలాగే బాబా కూడా నా పిల్లల్ని చూసి, నా పిల్లలు ఎంత బాగా నన్ను తలుచుకుంటున్నారు, ఎంత ఇష్టపడతారు నా పిల్లలు నన్ను అని చూసి 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 ఒక్కొక్కరిని సంతోషిస్తారంట బాబా. तुम बच्चे भी बाप को देख देख समझते हो पवित्र बन जाए. పిల్లలైన మీరు కూడా అంతే, బాబాని చూసి చూసి చూసి
పవిత్రంగా అయిపోవాలి, నేను పవిత్రంగా అయిపోవాలి అని చెప్పి అనుకుంటాం అన్నమాట. తో ఫిర్ హమ్ ఏసే లక్ష్మీనారాయణ బనేంగే. అట్లా ఎక్కువగా బాబానే చూస్తూ ఉన్నామంటే ఈ కళ్ళతో చూసేది కాదు. ఈ కళ్ళతో ఎవరైనా ఫోటో చూస్తారు, బాబాని చూడరు ఈ కళ్ళతో. చాలా ముఖ్యం కదా. ఈ కళ్ళతో బాబాని చూడడానికి కాదు, ఫోటోని చూస్తారు అంతే. ఈ కంటితో అయితేనే మూడవ నేత్రంతో బాబాని చూస్తాము. అర్థమైనా? మళ్ళీ ఇట్లా లక్ష్మీనారాయణగా అయిపోతాము అని అనుకుంటాం మనమే చూసి చూసి బాబాని. यह एम ऑब्जेक्ट बच्चों को बहुत खबरदारी से याद रखनी है. ఈ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది చాలా అటెన్షన్ ఇచ్చి గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్కి, కలెక్టర్ అయ్యే వాళ్ళకి, నేను ఇప్పుడు ఐఏఎస్ చదువుతున్నానంటే ఎంత అటెన్షన్ ఉంటుందో వాళ్ళకి అసలు. పదే పదే గుర్తు చేసుకున్నాను, నేనేమి గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతుంది, నేను ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అవ్వడానికి అన్ని చదువుతా ఉండేది అని చెప్పి పదే పదే అటెన్షన్ ఉంటుంది. మరి మీకు ఈ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్మీనారాయణగా అయ్యేది చాలా అటెన్షన్ ఇచ్చి గుర్తు చేసుకోవాలి అంటున్నారు. ऐसे नहीं बस बाबा के पास आए हैं. చాలే బాబా దగ్గరకు వచ్చినాం కదా, బాబా దగ్గరకు వచ్చేసినాం కదా, ఇంకా చాలే అట్లా అనుకోకండి. फिर वहां जाने से अपने ही धंधे आदि में पूरे हो जाओ, इसलिए यहाँ सम्मुख बाप बैठ बच्चों को समझाते हैं. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకి బాబా దగ్గరకు వచ్చినాము, అయిపోయింది ఇదే ఉండిపోతానని కాదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులు, మీ వ్యాపారాలు మొదలన్నీ పూర్తి చేసుకోవాలి. అందుకనే ఇక్కడ సన్ముఖంలో బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడే కూర్చోవద్దండి ఎప్పుడు. చాలా మందికి ఇష్టం అన్నమాట, సెంటర్ అయిపోతే సెంటర్లోనే ఉండిపోదాం ఇంకా అని. 24 గంటలు సెంటర్, ఇంట్లో వాళ్ళు వచ్చి కొట్లాడుతా అంటారు. ఏమప్పా మా అమ్మ ఇట్లా సెంటర్లోనే ఉంటుంది, మా అప్ప ఇట్లా ఎప్పుడు చూడు సెంటరే అంటాడు అని. అట్లా కూడా చేయకూడదు. సెంటర్కి రావాలి, మధుబన్కి వెళ్ళాలి, ఎంత టైం తీసుకోవాలి. మనమందరూ ఎవరు చెప్పండి, ఆవులు, గోమాతలు అని ఎన్నిసార్లు చెప్పలే బాబా. గంటలో అన్ని స్పీడ్ గా తినేసేయాల. జ్ఞానం అంతా 1 గంటలో అన్ని నింపుకోవాలి. రోజంతా నెమరేసుకుంటా ఉండాలి, లేదంటే అరగదు. ఎప్పుడు ఇడే కూర్చొని వింటానే ఉన్నా కానీ తింటానే ఉంటే ఎప్పుడు కదా. జ్ఞానం కూడా బుద్ధిలో అట్లే ఫుల్ అయిపోయి మళ్ళీ పట్టదన్నమాట, ఏమిటి కొడుతుంది, బోర్ కొట్టేస్తుంది నాలెడ్జ్ కూడా ఎప్పుడు వింటూ ఉంటే. అందుకే ఇప్పుడు వినాలి, ఫస్ట్ విన్నదాన్ని అరిగించుకోవాలి, మంచిగా పాలు ఇవ్వాలి అందరికీ. గోమాతలు అంటే అంతే కదా, పాలిచ్చేదంటే పాలన చేయాలి. వాళ్ళకేం కావాలో ఆ రూపంలో. ఆవు చూడండి అంత గడ్డిని తినేస్తుంది ఎంత బాగా, అది ఉండే రూపం వేరే, మనకి అది ఇచ్చే రూపం ఏంటి, తెల్లటి పాలు ఒకటి మనకేం అవసరమో అవి ఇస్తుంది. మనం కూడా బాబా చెప్పేది గడ్డిలాగా మనం ఫటాఫటా మేసేయాలి, తీసుకోవాలి. అయిపోయిన తర్వాత జ్ఞానాన్ని దాన్ని బాగా విచార సాగరమత్నం చేసి అరిగించుకొని మన శక్తుల రూపంలో బయటికి చూపించాలి. మనమేది సహనం చేసుకుంటాము, మనమేది సమాయించుకుంటాము, మనమేది పరిశీలన చేస్తాము, ఏ నిర్ణయాలు తీసుకుంటాము. ఈ అష్టశక్తులు ఏమంటే పాల్లాగా అన్నమాట. మనలో ఆ శక్తులను చూసి వాళ్ళు ఓహో ఇది నాకింత అని, అదే మనం వాళ్ళకి ఇచ్చే పాలన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? మనం తీసుకున్న జ్ఞానము, మనం తీసుకునే బాబా యోగంలో గుణాలు, వీటిని డైజెస్ట్ చేసుకోవాలి, నెమరేసుకుంటూ ఉండాలి రోజంతా. ఆ స్వరూపంలో స్థితం అవ్వడం, గుణాల స్వరూపంలో, జ్ఞానాన్నేమో విచార సాగరమత్నం చేయడం, ఇవన్నీ చేసి వాటిని పాల రూపంలో ఇవ్వాలి వాళ్ళకి. అంటే శక్తులు, అష్టశక్తులు ఉన్నాయి కదా, అష్టశక్తుల్ని మనం చూపించాలి అక్కడ. అరిగిందనే దానికి గుర్తు అన్నమాట అది. పాలు తయారైపోతాయి శక్తి రూపంలో. ఆ శక్తులు మనం ఎప్పుడు వాళ్ళు ఏమంటున్నా సహనం చేసుకుంటున్నాం, సమాయించుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాము అంటే అప్పుడు వాళ్ళకి అది పాలన అవుతుంది. అదే వాళ్ళకి పాలన. మనం అష్టశక్తులతో నిండుకుంటే చాలు వాళ్ళకి అదే పాలన. మనం సంకీర్ణ శక్తితోటి వీళ్ళు ఎంత మంచి పాలిస్తారు అనుకుంటారు అప్పుడు మనల్ని.
ఎట్లాంటి ఆవులు కావాలి చూసుకోండి. బాబా అంటున్నారు మీరైతే మీ పనులన్నీ పూర్తి చేయండి అని బాబా అర్థం చేయిస్తారు. బ్రుకుటికే బీచ్ ఆత్మ रहती है, अकाल आत्मा का यह तख्त है, जो आत्मा हमारे बच्चे है वह इस तख्त पर बैठे है. బ్రుకుటి మధ్యలో మనం ఆత్మ ఉంటాము. అకాల ఆత్మ అంటే కాలుడు కబలించలేడు, అంటే ఆత్మకి చావే లేదు కదా. ఈ సింహాసనం అనేది అకాలు, ఎప్పుడు బ్రుకుటిలోనే కూర్చుంటాం మనం ఆత్మలందరం కూడా బాబా అంటారు నా బిడ్డలు వీళ్ళంతా ఈ సింహాసనంలో కూర్చొని ఉన్నారు అంటున్నారు. ఖుద్ ఆత్మ తమో ప్రధాన్ హే తో తఖ్త్ బి తమో ప్రధాన్ హే. కానీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోవడం వల్ల ఈ సింహాసనం కూడా తమో ప్రధానం, అంటే శరీరం కూడా తమో ప్రధానం అయిపోయింది. యహ అచ్చి రీతి సమజ్నేకి బాతే హే. ఇవన్నీ మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ऐसा లక్ష్మీ నారాయణ బన్నా కోయి మాసికా గర్ నహీ హే. ఇట్లా లక్ష్మీనారాయణ గా అవ్వడం అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళొచ్చినంత ఈజీ ఏమీ కాదు. అభి తుమ్ సమజ్తే హో హమ్ ఇన్ జైసా బన్ రహే హే, ఆత్మ పవిత్ర బన్కర్ హీ జాయేగి. ఇప్పుడు మనకు అర్థమైంది మనం ఈ విధంగా లక్ష్మీనారాయణ లాగా అవుతూ ఉన్నాము. ఆత్మ పవిత్రంగా అయితేనే వెళ్ళేది. ఫిర్ దేవీ దేవత కెహ్లాయంగే. తర్వాత మనల్ని ఏమంటారు అందరూ? దేవీ దేవతలు అంటారు. హమ్ ఏసే స్వర్గకే మాలిక్ బంతే హే. మనం అటువంటి స్వర్గానికి యజమానిగా అవుతాం. పరంతు మాయా ఏసీ హే జో బులా దేతీ హే. కానీ మాయ ఎలాంటిదంటే మర్చిపోయేలాగా చేస్తుంది రోజంతా. ఎంత టైం గుర్తుంటారు చెప్పండి బాబా? లక్ష్యం ఎంతసేపు గుర్తుంటుంది? ఇదే పని మాయది. ఏమి కొడతా ఉండేది ఎదురుగా కూర్చొని, మర్చిపోయేటట్లు చేస్తుంది. కై యహా సే సున్కర్ బాహర్ జాతే హే ఫిర్ భూల్ జాతే హే. కొంతమంది ఊరికే ఆ డోర్ బయటికి వెళ్ళిపోతే చాలు మర్చిపోతారు అంటారు బాబా. ఇక్కడేమో బాగా వింటారు కానీ డోర్ బయటికి వెళ్ళిపోతేనే అన్ని అవుట్, మర్చిపోతారు. बाबा ने इसलिए बाबा अच्छी रीति पक्का कराते हैं, अपने को देखना है जितना इन देवताओं में गुण है वह हमने धारण किए हैं श्रीमत पर चलकर. అందుకనే బాబా మంచిగా పక్కా చేయిస్తున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ దేవతల్లో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతగా నా లోపల ధారణ అయినాయి, నేను ఎంతవరకు శ్రీమతంలో నడుచుకొని వీటిని ధారణ చేసుకుంటున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. చిత్ర భీ సామ్నే హే తుమ్ జాన్తే హో హమ్ యహ్ బన్నా హే. ఈ లక్ష్మీనారాయణ చిత్రాలు మన దగ్గరే ఉన్నాయి, మన ముందే ఉన్నాయి కదా, ముందే ఉన్నాయి కదా మీ అందరికి. మనం ఇట్లా అవుతూ ఉన్నామనేది తెలుసు కదా. బాప్ హీ బనాయింగే. అట్లా మనల్ని తయారు చేసే వాళ్ళు ఎవరు? బాబానే. దూసరా కోయి మనుష్య సే దేవత బనా నా సకే. ఇంకెవరు కూడా మనుషుల నుంచి దేవతగా మనల్ని అలా తయారు చేయలేరు. ఏక్ బాప్ హీ బనానే వాలా హే, గాయన్ భీ హే మనుష్య సే దేవత, తుమ్హారే మే భీ నెంబర్వార్ జాన్తే హే. ఒక్క బాబానే చేస్తారు ఇట్లా దేవతల్లాగా. అందుకే ఒక మహిమ, మనుషుల నుంచి దేవతగా అవుతారు అనే ఒక మహిమ ఉంది దీంట్లో కూడా. మనలో కూడా నెంబర్ వారీగానే తయారయ్యేది, తెలుసుకునేది ఈ విషయాలన్నీ. యహ్ బాతే భక్త్ లోగ్ నహీ జాన్తే, జబ్ తక్ భగవాన్ కి శ్రీమత్ నా లేవే కుచ్ భీ సమజ్ నా సకేం. ఈ విషయాలన్నీ భక్తులు అర్థమే చేసుకోరు. ఎప్పటిదాకా అయితే భగవంతుడు వచ్చి శ్రీమతాన్ని ఇవ్వరో, శ్రీమతం తీసుకోరో భగవంతుని దగ్గర నుంచి, అప్పుడు దాకా ఏమీ అర్థం చేసుకోలేరు. తుమ్ బచ్చే అబ్ శ్రీమత్ లే రహే హో, యహ్ లక్ష్మీ यह अच्छी रीति बुद्धि में रखो कि हम शिव बाबा की मत पर बाबा को याद करते करते यह बन रहे हैं. ఇవన్నీ కూడా బాగా బుద్ధిలో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు శివ్ బాబా దగ్గర శ్రీమతాన్ని తీసుకొని బాబాని తలంపు చేసి 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 ఏమైపోతాం? లక్ష్మీనారాయణ అయిపోతాం. యాద్ సే హీ పాప భస్మ హోంగే ఔర్ కోయి ఉపాయ్ నహీ. బాబా తలంపు ద్వారానే మన పాపాలన్నీ భస్మమవుతాయి, కానీ ఇంకా వేరే ఉపాయమే లేదు అసలు. లక్ష్మీనారాయణతో ఘోరే హేనా మందిరం మే ఫిర్ సామరే బనా రకే హే. లక్ష్మీనారాయణలు ఎంత తెల్లగా ఉన్నారు చూడండి, అవునా కాదు? దేవాలయాల్లో ఎట్లా పెట్టారు?
నల్లగా చూపించారు అసలు. రఘునాథ్ మందిర్ మే రామ్ కో కాలా బనాయా హై క్యూ? రఘునాథ్ మందిరంలో రాముణ్ణి ఎలా చూపించారు? ఇప్పుడు అయోధ్యలో కూడా అంతే కదా, ఎలా చూపించారు? నల్లగా చూపించారు. ఎందుకు? కిస్కో పతా నహి, ఎవరికి తెలియదు ఎందుకు అనేది. బాత్ కిత్నీ చోటీ హే, అసలు ఎంత చిన్న విషయం ఇది. యాక్చువల్ గా ఎందుకు నల్లగా చూపించింది? నిన్న లేక మొన్న మురళిలో కూడా చెప్పారు కదా, ఎందుకు? వామ్ మార్గంలోకి వెళ్ళిపోయినారు కాబట్టి నల్లగా చూపించారు. బాబా समझाते हैं शुरू में यह थे सतो प्रधान खूबसूरत, प्रजा भी सतो प्रधान बन जाती है परंतु सजाए खाकर बनती है. బాబా అర్థం చేస్తున్నారు, మొట్టమొదట వీళ్ళు ఇలాగే ఉంటుంది, సుందరంగా సతో ప్రధానంగా సుందరమైన వారిగా ఉండేవాళ్ళు. ప్రజలు కూడా అక్కడ సతో ప్రధానంగానే ఉంటారు. కాకపోతే ప్రజలు ఎందుకు అయ్యారు? శిక్షలు అనుభవించారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళు. పదవి తగ్గిపోతుంది కదా శిక్ష అనుభవిస్తే. జిత్నీ జాస్తి సజా ఉతనా పదవి కమ్ హో జాతా హై. ఎన్ని ఎక్కువ శిక్షలు పడితే, ఎన్ని ఎక్కువ కేసులుంటే అంతే కదా, అంత తక్కువ పదవి. ఈ కాలంలో సీక్రెట్ గా చేయొచ్చేమో, కానీ ఈశ్వరీయ గవర్నమెంట్ లో, ఈ లౌకిక గవర్నమెంట్ లో దాచిపెట్టవచ్చు. దొంగలే దొరలైనారు ఇప్పుడంతా. కానీ ఈశ్వరీయ గవర్నమెంట్ లో అలా ఉండేలేదు దాచిపెట్టేకి. మెహనత్ నహి కర్తే తో పాప్ కట్టే నహి. ఇక్కడ కొంచెం కూడా శ్రమ చేయలేదు సంగమ యుగంలో అంటే పాపము తొలగనే తొలగదు. పద్ కమ్ హో జాతా హై, అప్పుడే పదవి తగ్గిపోయేది. బాప్ తో క్లియర్ కర్ సమझाते हैं तुम यहाँ बैठे हो गोरा बनने के लिए. బాబా ప్రతి ఒక్క విషయాన్ని మనకు క్లియర్ గా చేసి చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? తెల్లగా అవడానికి వచ్చాం అందరూ. ఇది బ్యూటీ పార్లర్. అందరికి మేకప్ వేసేస్తారు బాబా రోజు కొంచెం కొంచెం. కాకపోతే ఏ మేకప్? న్యాచురల్ బ్యూటీ వచ్చేస్తుంది. వాళ్ళు ఊరికే పౌడర్లు, క్రీములు, ఫేషియల్లు చేస్తారు. కానీ ఇక్కడ బాబా మనకి ప్యూర్ చేసేస్తారు ఆత్మని. న్యాచురల్ బ్యూటీ వచ్చేస్తుంది. పరంతు మాయా బడి దుష్మన్ హే జిస్నే కాలా బనాయా హై. కానీ నల్లగా చేసిన మాయ, అబ్బో వీళ్ళు బ్యూటీ పార్లర్కి పోయి తెల్లగా అయితే అన్నారని చెప్పి బయటికి పోయిన వెంటనే పట్టుకునేసి నల్లగా తయారు చేసేది అదే మళ్ళీ. देखते हैं अब गोरा बनाने वाला आया है तो మాయా సామ్నా కర్తీ హే. అబ్బో వీళ్ళు ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, అక్కడ అసలే తెల్లగా చేసి వచ్చేసినాడు అని చెప్పి మన ఎదురిచ్చిద్ది అనమాట మన ముందర. ఇంకా హోరాహోరీ పోటీతో వస్తుంది. నువ్వెట్లా తెల్లగా అవుతావు నేను చూస్తాను అని నల్లగా చేసేకి ఎదురుస్తా అంటుంది. కొట్టేకి రెడీగా ఉంటుంది ఎదురుగా. అడుగు బయట పెడితేనే కళ్ళ ముందే వచ్చేసి ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ లోపలికి కూడా దూరేసిద్ది యోగం చేసేటప్పుడు కదా. యోగం చేసేటప్పుడు లోపలికి దూరిద్ది కదా. లోపలికి వచ్చేసి ఒక్కొక్కరి దగ్గర వచ్చి మనం ఇట్లా తెల్లగా బాబా మేకప్ వేసి ఉంటాడు అనమాట. మళ్ళీ మా వచ్చి ఇట్లా మసిబూసేసిపోతుంది. చూడండి ఎంత పనోదాంది. बाप कहते हैं या तो డ్రామా అనుసార్ ఉన్కో ఆదా కల్ప్ కా పాట బజానా హై. కానీ బాబా చెప్తున్నారు ఇది డ్రామా అనుసారంగా మాయ కూడా అర్ధకల్పం పార్ట్ చేయాల్సిందే. మాయా గడి గడి ముక్కు మోడ్ అవర్ తరఫ్ లే జాతీ హే. బాబా ముందర కూర్చుని ఫేస్ చూపిస్తే కదా బాబా మేకప్ వేసేది మనకి. అందుకని మాయ ఏం చేస్తుంది, నువ్వు బాబా వైపు ఎందుకు ముఖం పెట్టావని పక్కకు తిప్పేసి బయటికి లాక్కొని పోతుందంట. వేరే వైపు, ఆకర్షణల వైపు. దాదా చూడు చూడు, నువ్వు బాబాని చూడదు, ఇటు చూడు ఇక్కడ ఎంత ఉందో, ఎంత అట్రాక్షన్ ఉందో. బాబా చెప్తారనమాట శుద్ధాహారం తినమని. లేదు దా ముఖం ఈ పక్క దిప్పు, అడు చూడు అన్ని వెరైటీస్, ఆడిపోతే పానీపూరీలు అన్ని అమ్ముతా అన్నారు అక్కడ, అవి కొనుక్కొని తిను బాగా అని చెప్తా అంటదనమాట. ఇట్లా మనం డ్రామా చేసాం చూడండి 18 జనవరి అప్పుడు. అట్లా మా ఎప్పుడు చేంజ్ చేసిద్ది, ముఖం తిప్పుతా ఉంటుంది. బాబా ఏమో లాక్కొచ్చాక ట్రై చేస్తా అంటాడు. లిఖతే హే బాబా హమ్కో మాయ బహుత్ తంగ్ కర్తీ హే. అప్పుడు చెప్తారనమాట బాబాకి, రాస్తారంట బాబాకి అప్పుడు, బాబా మాయ మాకు చాలా కష్టపెడతాంది బాబా, మేము తట్టుకోలేకపోతాన్నాం బాబా అని చెప్తారంట. బాబా కైతే హే యహీ యుద్ధ హే. ఇది యుద్ధము అంటే ఇదే. ఇంకా ఇక్కడ కత్తులు కటార్లు పట్టుకొని ఏం చేయరు యుద్ధము.
లోపల ఎంత పెద్ద యుద్ధం జరుగుతా ఉంటుంది. తుమ్ గోరే సే కాలే ఫిర్ కాలే సే గోరే బంతే హో యహ ఖేల్ హే. బాబా అంటున్నారు ఈ యుద్ధం అయిపోతే మనం ఎట్లా తెల్లగుండేవాళ్ళు నల్లగా అవుతాం, మళ్ళీ నల్లగుండే వాళ్ళు తెల్లగా అవుతాం. ఇదంతా ఒక ఆట అంతే. తెల్లగా నల్లగా ఈ ఆట ఇది. समझाते भी उनको है जिसने पूरे 84 జన్మలు ఏ హే. ఈ విషయాలన్నీ ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకొని ఉంటారో వాళ్ళకే అర్థం చేయించడం జరుగుతుంది. ఉన్కే పావ్ భారత్ మే హీ ఆతే హే ऐसे भी नहीं भारत में सब 84 జన్మ లేనే వాలే హే. ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వాళ్ళ అడుగు ఎక్కడ పెడతారంటే భారత్ లోనే పెడతారు. అట్లా అని 84 జన్మలు భారత్ లోనే తీసుకుంటారా అని కూడా లేదు. మనమందరం ఏ జన్మలో ఫారెన్ కంట్రీలో పుట్టింటామో ఏమో తెలీదు. అభి తుమ్ బచ్చోं का यह टाइम मोस्ट वैल्यूबल है. पुरुषार्थ करना चाहिए पूरा. हमको ऐसा बनना है. ఇప్పుడు ఈ టైం పిల్లలందరి కోసం చాలా విలువైనది. ఈ సమయం ఏ సమయం? సంగమయుగ సమయం చాలా విలువైంది. పురుషార్థం పూర్తిగా చేయాలి మనం ఇట్లా తయారు కావడం కోసం దేవతల్లాగా. जरूर बाप ने कहा है सिर्फ मुझे याद करो और दैवी गुण भी धारण करने हैं. మరి ఖచ్చితంగా బాబా దానికోసం ఏం చెప్తున్నారు? కేవలం నన్ను తలంపు చేయండి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. కిస్కో భీ దుఃఖ్ నహీ దేనా హే. ఎవ్వరికి కూడా ఇంకా దుఃఖం ఇవ్వకూడదు. बाप कहते हैं बच्चों अब ऐसी गफलत मत करो, बुद्धि योग एक बाप से लगाओ. బాబా అంటున్నారు ఇట్లా దుఃఖం ఇచ్చేటువంటి తప్పులు ఇంకా చేయొద్దండి, ఇట్లాంటి పొరపాట్లు చేయకండి, ఇంకా బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించండి. తుమ్నే ప్రతిజ్ఞ కీ థీ హమ్ ఆప్ పర్ వారీ జాయేంగే. ఎందుకంటే మీరు బాబా దగ్గర ప్రామిస్ చేశారు కదా, ప్రతిజ్ఞ చేసినారు కదా, బాబా మీరు వస్తే మీకు పూర్తిగా బలైపోతామని చేశారు కదా. जन्म जन्मांतर प्रतिज्ञा करते आए हो बाबा, आप आएंगे तो हम आपकी मत पर ही चलेंगे, पावन बन देवता बन जाएंगे. ఇప్పుడు ఒక్కటి చెప్పలా మీరేమి భక్తి చేసినది ఈ ఒక్క జన్మలో ఒక్కటి చెప్పలా, జన్మలుగా చెప్పినారు. భగవంతుడా తండ్రి మీరు గనుక వచ్చారంటే మీకు పూర్తిగా మేము మీ మతంలోనే నడుచుకుంటాము, పూర్తిగా మీ వారిగా అయిపోతాము, పావన్గా అయిపోతాము, దేవతలుగా అయిపోతాం. ఎన్నెన్ని ప్రతిజ్ఞలు చేస్తారో మీరు మర్చిపోయి ఉండొచ్చు, జన్మలు మార్చుకొని. విన్నాయప నేను కదా నాకు గుర్తుంది అంటాడు ఆయన. అగర్ యుగల్ తుమ్హారా సాత్ నహీ దేతా తో తుమ్ అప్నా పురుషార్థ్ కరో. మీ భార్య మీకు సపోర్ట్ చెయ్యట్లేదు అంటే మీ పురుషార్థం ఏందో మీరు చేయండి అంటారు బాబా. యుగల్ సాతి నహీ బంతే తో జోడి నహీ బనేగి. యాక్చువల్ గా అక్కడ ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా జత కావాలన్నమాట. ఇంట్లో పరస్పరంలో ఉన్నప్పుడు ఇద్దరు సపోర్ట్ చేస్తేనే పవిత్ర మార్గంలో నడుచుకోగలుగుతారు. అక్కడ జతగా కాలేదనుకోండి, జోడీగా తయారు కారు కదా. జిస్నే జితనా యాద్ కియా హోగా దైవీ గుణ్ ధారణ కియా హోగా ఉన్కి హీ జోడీ బనేగి. అప్పుడు వీళ్ళు మీ జోడీ అవ్వరు. ఇప్పుడు మీ లౌకిక ఇంట్లో ఉండే వాళ్ళు అప్పుడు మీ జోడీ ఎవరు ఎంతగా బాబా తలంపు చేస్తారో, దైవీ గుణాలను బాగా ధారణ చేసుకుంటారో అట్లా ధారణ చేసుకున్న వాళ్ళు మీకు జోడీ అవుతారు అంటున్నారు బాబా. జైసే దేకో బ్రహ్మ సరస్వతిని అచ్చా పురుషార్థ్ కియా హే తో జోడీ బంతీ హే. ఎట్లా ఇప్పుడు మమ్మ బాబా ఇద్దరు మంచిగా పురుషార్థం చేస్తున్నారు ఇక్కడ సంగం యుగంలో. కాబట్టి సత్యుగంలో వాళ్ళ పురుషార్థానికి తగ్గట్లు వాళ్ళ పొజిషన్ వచ్చేసింది ఇద్దరు జోడీగా. यह बहुत अच्छी सर्विस करते हैं, याद में रहते हैं, यह भी गुण है ना. వీళ్ళు ఎంత మంచిగా సర్వీస్ చేస్తున్నారు, మంచిగా తలంపులో ఉన్నారంటే అది కూడా గుణం కదా. గోపం మే బి అచ్చే అచ్చే బహుత్ బచ్చే హే. అన్నయ్యలో కూడా చాలా మంచి మంచి బిడ్డలు ఉన్నారంట. कोई खुद भी समझते हैं माया की कशिश होती है, यह जंजीर टूटती नहीं है. స్వయం వాళ్ళకే అర్థమవుతుంది మాయ చాలా ఆకర్షిస్తా ఉంటది, నన్ను బయట ప్రపంచంలో లాగుతా ఉంటుంది. ఇవి చిక్కులైపోతాయి, చిక్కులు నన్ను వదిలేదే లేదు అసలు. దాని ఆకర్షణలో పడ్డామంటే చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లే. ఎట్లా ఇప్పుడు బోన్లోకి ఎలకనేస్తాం మనం, ఎట్లా వేస్తాం? బోన్లో ఎట్లా పడుతుంది ఎలక? దానికి ఆకర్షణీయమైంది పెట్టాల ముందర.
అదే అట్రాక్ట్ అయిపోయి గుంట్లో పడిపోతుంది. మాయ మనతో కూడా అట్లే చేసేది. ఆ దాంట్లో నుంచి బయటపడ్డం అంత ఈజీనా, ఆ బోన్లోకి పడితే అట్లా అయిపోతుంది. ఈ చిక్కులు వదలనే వదలవు. గడి గడి నామ్ రూప్ మే ఫన్సా దేతీ హే, పదే పదే నామ రూపాల్లో ఇరుక్కుపోయేటట్లు చేస్తుంది మాయ. బాప్ कहते हैं नाम रूप में नहीं फंसो, मेरे में ఫన్సో నా. వాళ్ళ నామ రూపాల్లో ఇరుక్కుపోవద్దండి, వాళ్ళంత మంచోళ్ళు, వీళ్ళెంత బాగున్నారు, అట్లా నామరూపాల్లో ఇరుక్కోవద్దండి, వాళ్ళు ఎంత బాగా అనేసి. నాతో ఇరుక్కోండి అంటారు బాబా. నా దగ్గర ఇరుక్కోండి చూద్దాం. జైసే తుమ్ నిరాకార్ హో మే బి నిరాకార్ హూ. ఈ రూపము పేర్లలో ఏముంది? నేనెట్లా నిరాకారుని, మీరు నిరాకారులు, ఎంత బాగా జోడీ అవుతాం చూడండి మన మిత్రు అంటారు బాబా. ఎవరెవరినో జోడీలు కట్టుకోవడానికి చూస్తారు. నన్ను జోడీ చేసుకోండి, అసలు ఎంత బాగుంటాను నేను, ఎంత చెప్తాడో ఆయన. ఆయన లవ్ చేయమని మనం మాత్రం చేసేదే లేదా. లౌకిక్ లో ఇప్పుడు కాలంలో ఇంకా ఇది ఫ్యాషన్ కదా, అమ్మాయి పడేదాకా అబ్బాయి ఎట్లా తిరిగి తిరిగి పెడతాడు, అట్లా శివబాబా నేను నీ ప్రియుణ్ణో, నువ్వు నా ప్రేయసి, నేను నీ ప్రియుణ్ణి, దా రా 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 నా దగ్గర రామ్మా, నా దగ్గర రా, ఎంత వెంట పడతాడు. వెంట పడి 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 చేసుకునేది మనల్ని ఏర్కోరి చేసుకుంటాడు. మళ్ళా ఆయన్ని మనం మెచ్చడం కోసము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు. లౌకిక్ లో అట్లే కదా, అమ్మ ఏం కోరుకుంటే అన్ని ఇచ్చేస్తే ఆమె పడిపోతుంది. అట్లా బాబా ఈ బిడ్డ ఎట్లా పడతారా, ఈ బిడ్డలు ఎట్లా పడతారా అని ప్రతి ఒక్కరి కోసము ఆ ప్రియుడు కాచుకొని ఎన్ని చేస్తాడో. రోజు కూర్చోబెడతాడు, ఏం కావాలంటే అవి ఇస్తా అంటాడు, మనసులో ఉండే కోరికలన్నీ తీర్చేస్తా అంటాడు. అయినా గాని అట్లా అయిపోయి వదిలేసేది. మళ్ళా ఎట్లా వాళ్ళు ఉన్నారు చూడండి, అట్లా అయిపోకే విడాకులు ఇచ్చేస్తారు మళ్ళా. తుమ్కో ఆప్ సమాన్ బనాతా హూ. మళ్ళీ మనం ఎట్లెట్లో గలీజ్ గా ఉన్నాం కదా అని చెప్పి ఒక రాయల్ ఫ్యామిలీ మెంబరు ఒక అంటే స్లమ్ ఏరియాలో బాగా మురికి వాళ్ళలో ఉండే వాళ్ళని లవ్ చేశారనుకోండి, వాళ్ళని ఇష్టపడిన తర్వాత వాళ్ళ సమానంగా మార్చుకుంటారు వాళ్ళని. అట్లా స్లమ్ గానే ఉండరు, అంటే అట్లా మురికి వాళ్ళలో ఉండే వాళ్ళలాగా ఉన్నీరు. వాళ్ళని నీట్ గా రెడీ చేసి ఎంత బాగా వాళ్ళకి తగ్గట్లు, వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్లు వీళ్ళని కూడా తయారు చేసుకుంటారు. బాబా అన్నారు, నేను మిమ్మల్ని నా సమానంగా తయారు చేసుకుంటున్నాను. టీచర్ ఆప్ సమాన్ బనాయంగే నా. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇంకో రూపంలో చెప్తున్నారు. టీచర్ అంటే స్టూడెంట్స్ కి చదువు చెప్పి వాళ్ళలాగా చేస్తారా లేదా? టీచర్ కూడా సర్జన్ బనాయంగే. ఒక డాక్టర్ ఏమో ఇంకొకరిని, స్టూడెంట్ ని డాక్టర్ గా చేసుకుంటారు. ఏ తో బేహద్ కా బాప్ హే, ఉన్కా నామ్ బాలా హే. ఈయన చూస్తే బేహద్ తండ్రి, ఆయన పేరు ఎంత ప్రసిద్ధి. బులాతే బి హే పతిత్ పావన్, హావో, పిలిచేది కూడా ఓ పత్త పావనుడా రండి అని కదా పిలిచారు. ఆత్మ బులాతి హే శరీర్ ద్వారా, బాబా ఆకర్ హమ్కో పావన్ బనావో. ఆత్మనే పిలిచిద్ది అనమాట ఈ శరీరం ద్వారా, బాబా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. తుమ్ జాన్తే హో హమే పావన్ కేసే బనా రహే హే. కానీ మనం ఇప్పుడు ఎట్లా పావనంగా అవుతున్నామనే విషయం మనకే తెలుసు. జైసే హీరే హోతే హే ఉన్మే భీ కోయి కాలే ధాగి హోతే హే. ఎలా ఇప్పుడు వజ్రం ఉంటుంది, కొన్ని వజ్రాల్లో నల్ల నల్ల మచ్చలు ఉంటాయంట, చూసారా? అభి ఆత్మమే అలాయి పడా హే. ఇప్పుడు అదే విధంగా ఆత్మ యాక్చువల్ గా వజ్రం లాగా షైనింగ్ ఫుల్ గా మెరుస్తూ ఉండేది. దీంట్లో అలాయ్ మిక్స్ అయింది అనమాట. అలాయ్ అంటే తెలుసా? బంగారంలో కలుపుతారు చూడండి, అట్లా. ఉస్కో నికాల్ కర్ సచ్చా సోనా బంతే హే. ఇప్పుడు మన లోపల మిక్స్ అయి ఉన్నటువంటి ఈ చెత్త అంతా తీసేసి సత్యమైన బంగారం లాగా తయారవ్వాలి. ఆత్మకో బహుత్ ప్యూర్ బన్నా హే. అంటే ఏంటి? బంగారం అవుతావా ఏంది మనం ఏమన్నా? ఆత్మ చాలా పవిత్రంగా అవ్వాలి. తుమ్హారీ ఎయిమ్ ఆబ్జెక్ట్ క్లియర్ హే. మన లక్ష్యం ఏంటి, మన ఉద్దేశం ఏంటో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఔర్ సత్సంగం మే ఏసే కభీ నహీ కహేంగే. వేరే సత్సంగాలలో ఇట్లా చెప్పరంట,
లక్ష్యము ఏంది చెప్పరు, ఏమవ్వాలి ఏమి చెప్పరు. ఇక్కడ బాబా ఏమన్నా మీరు పవిత్రంగా అవ్వాలి, దేవీ దేవతలుగా అవ్వాలని చెప్తారు. बाप समझाते हैं तुम्हारा उद्देश्य है यह बनने का, यह भी जानते हो ड्रामा अनुसार हम आधा कल्प रावण के संग में विकारी बने हैं. బాబా అర్థం చేస్తున్నారు మీ ఉద్దేశమే ఈ విధంగా దేవతగా అవ్వడానికి. మనకు తెలుసు డ్రామా అనుసారంగా మనం అర్ధకల్పం రావణాసురుని సాంగత్యంలో వికారిగా అయిపోయినాం. అబ్ యహ్ బన్నా హై, ఇప్పుడు మళ్ళీ ఇట్లా నిర్వికారిగా అవ్వాలి. తుమ్హారే పాస్ బ్యాడ్జ్ భీ హే, తుమ్హారే పాస్ బ్యాడ్జ్ భీ హే, ఇస్ పర్ సంజానా బహుత్ సహజ్ హే. మన దగ్గర బ్యాడ్జ్ కూడా ఉంది కదా, దీన్ని చూపించి అర్థం చేయడం చాలా ఈజీ. ఏ బ్యాడ్జ్? లక్ష్మీనారాయణ బ్యాడ్జ్. అయితే శివబాబా బ్యాడ్జ్ పెట్టుకుంటే ఏం చెప్పలేరు మీరు, లక్ష్మీనారాయణ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. అందుకే यह है त्रिमूर्ति ब्रह्मा द्वारा स्थापना परंतु ब्रह्मा तो करते नहीं. వెనక వైపు ఏముంది? త్రిమూర్తి చిత్రం. బ్రహ్మ ద్వారా స్థాపన అని, కాకపోతే పరంతు బ్రహ్మతో కర్తే, బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది కానీ బ్రహ్మ చెయ్యరు. వాతో పతిత్సే పావన్ బంతే హే, కానీ ఈయన ఏం చేస్తారు? స్వయం ఆయన పత్తం నుంచి పావనంగా అవుతారు. मनुष्यों को यह पता नहीं है कि यह पतित ही फिर पावन बनते हैं. మనుషులకి పతితంగా అయిన వాళ్లే మళ్ళీ తిరిగి పావనంగా అవుతారనే విషయం తెలియదు. అబ్ తుమ్ బచ్చే సమస్తే హో మంజిల్ పడాయికి ఉంచి హే. ఇప్పుడు మనం చదువుకునే ఈ చదువు యొక్క గమ్యము చాలా శ్రేష్టమైనది అనేది మనకు తెలుసు. बाप आते हैं पढ़ाने के लिए, ज्ञान है ही बाबा में, वह कोई से पढ़ा हुआ नहीं है. తండ్రి వచ్చేదే మనందరికి చదువు చెప్పడం కోసం, జ్ఞానమంతా బాబాలోనే ఉంది. ఆయన ఏమి చదువుకోలేదు ఎక్కడ. డ్రామాకే ప్లాన్ అనుసార్ ఉన్మే జ్ఞాన్ హే. బాబా ఏ స్కూల్ కి పోయి ఎక్కడ చదువుకోలా, బాబాలో డ్రామా అనుసారంగా ఆయనలో జ్ఞానమంతా ఉంది. ऐसे नहीं कहेंगे कि इनमें ज्ञान कहाँ से आया, ఇట్లా అనకూడదు. మళ్ళా అసలు బాబాలోకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నహి, వహ్ హే హీ నాలెడ్జ్ఫుల్. ఆయనే స్వయంభూ అని భక్తిలో ఎంత చేస్తారు. స్వయంభూ అంటే వాళ్ళేమనుకున్నారు? విగ్రహం అట్లా స్వయంగా వెలిసింది, అది ఎట్లా వెలుస్తుంది? ప్రకృతిలో ఒకటి అది. స్వయంభు అంటే ఆయనలోనే జ్ఞానం అంతా నిండుగా ఉంది, నాలెడ్జ్ఫుల్, ప్రేమ అన్ని నిండుగా ఉన్నాయి ఆయనలో స్వయంగా. వహీ తుమ్హే పతిత్ సే పావన్ బనాతే హే. మనుషుతో పావన్ బన్నే కే లియే గంగా ఆది మే స్నాన్ కర్తే హీ రేతే హే. ఆయనే మనల్ని పత్తం నుంచి పావనంగా తయారు చేస్తారు. మనుషులైతే పావనంగా అవ్వడం కోసం గంగా మొదలైన వాటిల్లో వెళ్లి స్నానం చేస్తూనే ఉంటారు. సముద్రమే భీ స్నాన్ కర్తే హే. సముద్రంలో కూడా స్నానం చేస్తారంట. ఫిర్ పూజా భీ కర్తే హే, సాగర్ దేవత సమస్తే హే. పూజలు కూడా చేస్తారు సముద్రానికి. సాగరుడు అని దేవుడుగా పూజిస్తారా సాగరం కూడా మళ్ళీ కదా. సముద్రుడు అంటారు మళ్ళా. वास्तव में नदियां जो बहती है वह तो है ही, कभी विनाश को नहीं पाती. యాక్చువల్ గా ఈ నదులన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నే ఉంటాయి, వినాశనం అయ్యేదేం లేదు. बाकी पहले यह ऑर्डर में रहती थी, बाढ़ आदि का नाम नहीं था, कभी मनुष्य डूबते नहीं थे, वहां तो मनुष्य ही तोड़े होते थे, फिर वृद्धि को पाते रहते हैं. కానీ సత్యుగంలో ఏవైతే నదులన్నీ ఉంటాయో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మన ఆర్డర్ అనుసారంగా అవి ప్రవహిస్తూ ఉంటాయి అంతే. అంటే ఆర్డర్ అనుసారంగా పోతూ ఉంటాయి అంతే, అవి ఉంటాయి అంతే. అట్లా మళ్ళీ ఇట్లా గుంపులుగా పోయేది, దాంట్లో మునిగేది, కుంభమేళ చేసేది, పుష్కరాలకు పోయేది, ఇవన్నీ ఫస్ట్ లో లేకపోయిండే ఈ పేర్లే అసలు. మళ్ళీ తర్వాత మనుషులు ఎప్పుడు కూడా వాటిలో వెళ్ళి ప్రత్యేకంగా మునిగేది అట్లా ఏం లేదు. సత్యుగంలో మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు అసలు. తర్వాత వృద్ధి అవుతూ ఇట్లా గుంపులు పోయేది నేర్చుకున్నారు. కలియుగ అంత తక్ కితనే మనుషు హో జాతే హే. ఈ కలియుగం అంతిమ సమయానికి చూస్తే ఎంతమంది జనాభా, మనుషులు ఎంత పెరిగిపోయారు అసలు. ఈసారి ఓట్లు కూడా అంతే కదా, అందుకే యూత్ ఎక్కువ మందికి ఓటు హక్కు వచ్చేసింది, విపరీతం ఓట్లు వేసేసినారు. డే అండ్ నైట్ మనం క్యూలో నిలబడాల్సి వచ్చింది అందరూ.
అంత ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు అసలు మనుషులు ఎంత ఎక్కువ అయిపోయినారు. వహాతో ఆయు బి బహుత్ బడి రేతి హే. కానీ సత్యుగంలో మనుషులు తక్కువ మంది ఉంటారు కానీ ఆయుష్ ఎక్కువ ఉంటది. ఇక్కడ ఆ మనుషులు విపరీతమైపోయినారు, ఆయుష్ ఏమో లేదు. సత్యుగంలో మనుషులు ఎంత తక్కువ మంది ఉంటారు అసలు, कितने कम मनुष्य होंगे. फिर 2500 वर्ष में कितनी वृद्धि हो जाती है. 2500 సంవత్సరాల్లో ఎంత వృద్ధి అయిపోతారు అసలు. జాడ్కా కిత్నా విస్తార్ హో జాతా హై. చెట్టు కూడా అంతే కదా. కల్పవృక్షం చూస్తే కల్పవృక్షంకి ఏమవుతుంది, కొమ్మలు రెమ్మలు ఆకులు పూలు ఎంత పెరిగిపోతాయి అసలు ఎండింగ్ టయానికి చూస్తే. पहले पहले भारत में सिर्फ हमारा ही राज्य था, तुम ऐसे कहेंगे. మొట్టమొదట భారత్ లో మనదే రాజ్యం ఉండింది అని మనం ఇట్లా చెప్తాం. तुम्हारे में भी कोई है जिनको याद रहता है हम अपना राज्य स्थापन कर रहे हैं. మనలో కూడా చాలా తక్కువ మందికి మేము మా రాజ్యం స్థాపన చేసుకుంటూ ఉన్నాము అని గుర్తుంటుంది. हम रूहानी वारियर्स योग बल वाले हैं, यह भी भूल जाते हैं. మనం ఇక్కడ ఆత్మిక యుద్ధ సైనికులం అన్నమాట. ఆర్మీ మనమంతా. ఏం ఆర్మీ? రుహానీ ఆర్మీ, ఆత్మిక ఆర్మీ. యోగ బలం కలిగిన వాళ్ళం మనమంతా. వాళ్ళందరూ స్థూలమైన బలం, పటిష్టంగా ఉంటారు. మనము యోగ బలం కలిగిన వాళ్ళం, కానీ ఈ విషయం కూడా మర్చిపోతాం. हम माया से लड़ाई करने वाले हैं. ఏం యుద్ధం చేస్తున్నారు ఈ ఆర్మీ అంతా? చూస్తే ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో. ఏం యుద్ధం చేస్తారు ఇక్కడ? మాయతోటి యుద్ధం చేసే వాళ్ళం మనమంతా. अब यह राजधानी स्थापन हो रही है, जितना बाप को याद करेंगे उतना विजयी बनेंगे. ఇక్కడ మన రాజ్యం మనం స్థాపన చేస్తూ ఉన్నాము. ఎంతగా బాబాని తలంపు చేస్తూ ఉంటాము అంతగా విజయీ అయిపోతాం. ఏం ఆబ్జెక్ట్ హే హీ ఏసా బన్నే కే లియే. ఇక్కడ లక్ష్యము ఉద్దేశమే ఇట్లా తయారవ్వడం కోసం మనం. ఇన్ ద్వారా బాబా హమ్కో యహ దేవతా బనాతే హే తో ఫిర్ క్యా కర్నా చాహియే. ఈయన ద్వారా, బ్రహ్మ బాబా ద్వారా శివ బాబా మనల్ని దేవతగా తయారు చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ మనం ఏం చేయాలి? దానికోసం బాబ్కో యాద్ కర్నా చాహియే. ఆయనేమో తయారు చేస్తున్నారు, మనం ఏం చేయాలి? ఆయన తలంపు చేయాలి, బాబాని తలంపు చేస్తూ ఉండాలి. తో హువా దలాల్ గాయన్ బి హే జబ్ సద్గురు మిలా దలాల్ కే రూపమే. ఈయన మధ్యవర్తి అంతే. ఎవరు? బ్రహ్మ బాబా మధ్యవర్తి. అందుకే ఒక మహిమ ఉందన్నమాట, సద్గురువు మధ్యవర్తి ద్వారా దొరికారు అని. మధ్యవర్తి రూపంలో సద్గురువు దొరికారు అని. బాబా యహ శరీర్ లేతే హే తో యహ బీచ్ మే దలాల్ హువానా. శివ్ బాబా ఈ శరీరాన్ని తీసుకోవడం వల్ల, బ్రహ్మ శరీరాన్ని తీసుకోవడం వల్ల ఈయన మధ్యలో మధ్యవర్తి అయ్యాడు. ఫిర్ తుమ్హారా యోగ్ లగ్వాతే హే శివ్ బాబా సే బాకి సగాయి ఆది నామ్ మత్లో. ఇక్కడ మన యోగాన్ని జోడింపజేస్తాడనమాట. మధ్యవర్తులు ఏం పెళ్లిళ్ళు చేసేటప్పుడు మధ్యవర్తి ఎట్లుంటారు? ఎవరు గుర్తొస్తారు చెప్పండి? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు గుర్తొస్తాడా, లేదా మధ్యవర్తి సంబంధం కుదిరించిన ఆయన గుర్తొస్తాడా? కదా. ఇప్పుడు మనమంతా ప్రేయర్స్ లో ఈయన ఎవరంటే సంబంధం కుదిర్చిండు ఆయన మనందరికి, శివబాబాతో సంబంధం. అంటే ఇక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవడం అట్లా అనుకోకండి. శివ్ బాబా ఇసు ద్వారా హమారి ఆత్మకు పవిత్ర బనాతే హే. యాక్చువల్ గా ఇక్కడ అర్థం ఏంటి? శివ్ బాబా ఈయన ద్వారా మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తారు. ఇది మ్యాటర్ ఇక్కడ. తాళి కట్టేది, పెళ్లి చేసుకునేది అట్లా కాదు. మళ్ళీ कहते हैं हे बच्चों मुझ बाप को याद करो. ఆ తండ్రి ఏమన్నా, హే పిల్లలారా, తండ్రినైనా నన్ను తలంపు చేయండి. తుమ్తో ऐसे नहीं कहेंगे मुझ बाप को याद करो. మనము మన తండ్రిని తలంపు చేయండి అని చెప్పం. యాక్చువల్ గా తుమ్ బాప్ కా జ్ఞాన్ సునాయంగే బాబా ऐसे कहते हैं. మనం ఏమని చెప్తాం? మన తండ్రిని తలుచుకోండి అని చెప్పాం. మనం ఏం చెప్తామంటే, తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? తండ్రి
నన్ను తలుచుకోండి అని తండ్రి చెప్తున్నారని చెప్తాం గాని మనం అంతటి మనం చెప్పమన్నమాట. यह भी बाप अच्छी रीति समझाते हैं, आगे चल बहुतों को साक्षात्कार होंगे, फिर दिल अंदर खाता रहेगा. ఈ విషయాలన్నీ బాబా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. నెక్స్ట్ ముందు ముందుకు ఏమవుతుందంటే చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ మనసు తింటుంది చూడండి, వాళ్ళ హృదయం లోపల అయ్యో వీళ్ళు చెప్పినప్పుడే వినలేదే నేను, అప్పుడు పొయ్యి ఉంటే ఎంత బాగుంటా అంటే అప్పుడే వినింటే ఎంత బాగుంటానో అప్పుడు లోపల లోపల తింటుంది. बाप कहते हैं अब टाइम बहुत थोड़ा रहा है, इन आंखों से तुम विनाश देखेंगे. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ టైం ఉంది, మీరు ఈ కళ్ళతోనే వినాశనం చూస్తారు నెక్స్ట్ ఇంకా అంటున్నారు బాబా. రెడీనా చూడ్డానికి? ఫైనల్ చూసేది చాలా ఉంటది కదా. జబ్ రిహార్సల్ హోగి తో తుమ్ దేఖేంగే ఐసా వినాశ్ హోగా. ఇక్కడ ఊరికే ఎక్కడో ఒక భూకంపము అట్లా రిహార్సల్స్ లాగా అన్నమాట. ఇవన్నీ ఇట్లా వస్తూ సునామీ ఎక్కడో వస్తుంది అంటే మనం అనిపిస్తుంది ఓహో లాస్ట్ లో వినాశనం ఇలాగే అవుతుందని మనకి ఇప్పుడు అర్థమైద్ది. ఇది ఆంకోన్ సేబి బహుత్ దేకేంగే, కానీ ఈ కళ్ళతో ఇంకా చాలా చూస్తారు మీరు. బహుతోంకో వైకుంఠ కాబి సాక్షాత్కార్ హోగా, చాలా మందికి ఆ టైంలో వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఏ సబ్ జల్దీ జల్దీ హోతే రహేంగే, ఇంకే ఎక్కువ టైం ఏం కాదు, త్వరగానే అయిపోతా ఉంటాయి. ఈ 5 ఏళ్లలో ఏమైంది చూడండి, కరోనా వచ్చా, జీవితాలే మారిపోయా, ఎన్నెన్ని జరిగినాయి అసలు. జ్ఞాన్ మార్గ మే సబ్ హే రియల్, భక్తి మే హే ఇమిటేషన్. జ్ఞాన మార్గంలో అన్ని రియల్ గా జరుగుతాయి, భక్తిలో మనల్ని చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, కాపీ కొట్టి చేసేది అంతే. సిర్ఫ్ సాక్షాత్కార్ కియా బనా తోడే హి, భక్తిలో సాక్షాత్కారం అయింది, వాళ్ళు ఏమన్నా అట్లా అవుతారా? మనకి ఇక్కడ సాక్షాత్కారం అయితే మనం ఇట్లా అవుతాము అని అర్థం. తుమ్తో బంతే హో, మనం అవుతాం ఇక్కడ. జో సాక్షాత్కార్ కియా హే ఫిర్ ఇన్ ఆంకోన్ సే దేఖేంగే, మనం సాక్షాత్కారం ఏమైతే చేసుకుంటామో ఈ విషయాలన్నీ మళ్ళీ కళ్ళ ద్వారా చూస్తాం కూడా. వినాష్ దేఖ్నా కోయి మాసికా గర్ నహీ హే, వినాశన సమయాన్ని చూడడం అనేది పిన్నం మిల్లంత ఈజీ ఏం కాదు. అంత ఈజీనా? ఎవరైనా కొట్టుకుంటా అంటేనే ఎదురుగా రక్తాలు వస్తా అంటే బాబోయ్ వాళ్ళు ఇట్లా, ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితేనే అమ్మో వాళ్ళ అది లారీ గుద్దిపోయింది పేగులన్నీ బయటకు వచ్చేసినాయి అంటేనే బాబోయ్ అనుకుంటారే. అంత ఈజీనా వినాశనం చూడడం అంటే? బాత్ మత్ పూచో, అడగొద్దండి ఎంత భయంకరంగా ఉంటుందో అంటారు బాబా. ఏక్ దోకే సామ్నే ఖూన్ కర్తే హే, మన కళ్ళ ముందే ఒకరినొకరు చంపుతా అంటారు. దో హాత్ సే తాళీ బజేగినా, కానీ 2 వైపులా కూడా చప్పట్లయ్యేది ఎప్పుడు? 2 వైపులా గొడవలు ఉంటేనే. ఒకళ్ళు సైలెంట్ అయిపోతే ఏమీ కాదు. దో భాయియోं को अलग कर देते हैं, आपस में बैठ लड़ो. కొంతమంది ఎట్లా ఉంటారంటే 2 అన్నదమ్ముల్ని సపరేట్ చేసి కొట్లాడుకోండి ఇంకా అని చెప్పేటట్లు ఉంటారంట. ఎబీ డ్రామా బనా హువా హై, ఇట్లా డ్రామా తయారైపోయింది. ఇస్ రాజ్ కో వహ్ సమజ్తే నహీ హై. ఇక్కడ 2 అన్నదమ్ములు అంటే ఎవరు? రష్యన్ అమెరికన్స్, 2 అన్నదమ్ములు అంటే సేమ్ క్రిస్టియన్సే కదా, అన్నదమ్ములు కొట్లాడుకుంటా అంటారు. ఈ విషయాలన్నీ రహస్యము, బాబా వాళ్ళకైతే అర్థం కాదు, బాబా మనకే చెప్తారు. దోకో అలగ్ కర్నేసే లడితే రేతే హే, 2 సపరేట్ చేస్తే కొట్లాడుకుంటానే ఉంటారు. తో ఉన్హోంకా బారూద్ బిక్తా రహేగా, కమాయి హుయినా పరంతు పిచాడి మే ఇన్సే కామ్ నహీ రహోగా. వాళ్ళ డబ్బులతో వీళ్ళు బాంబులు వేసుకుంటారు, అవి చేసుకుంటారు, ఇది చేసుకుంటారు, అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు, ఎంతెంత ఖర్చు, ఎంత వేస్ట్ చేస్తారు అసలు. సంపాదించుకున్నారు కదా కాబట్టి అదంతా ఖాళీ చేసుకుంటారు, ఎందుకంటే లాస్ట్ లో ఏం పనికిరావు అసలు. గర్ బయటే బాంబు ఫేకేంగే ఔర్ ఖలాస్, ఇంట్లోనే కూర్చుంటారు, బాంబులు వేసేస్తారు, అవుట్. कमाई हुई ना, अच्छा उसमें ना मनुष्य की ना हथियारों की दरकार है. బాంబు వేస్తే ఒక బాంబు వల్ల ఎంతమంది పోతారు,
ఆడ గొడవల కోసం మనుషులు అవసరం లేదు, చంపుకోవడానికి ఆయుధాలు అవసరం లేదు. తో బాప్ సమజాతే హే బచ్చే స్థాపనతో జరూర్ హోనీ హే. కానీ బాబా ఇవన్నీ చూసేది ధైర్యమేమో ఇప్పిస్తారు, ఇట్లా ఉంటుందని ముందే మనల్ని ప్రిపేర్ చేస్తారు. కానీ అంటున్నారు పిల్లలు నెక్స్ట్ స్థాపన కూడా ఖచ్చితంగా జరుగుతుంది. జితనా జో పురుషార్థ కరేంగే ఉతనా ఉంచి పది పాయేంగే. కానీ మీరు ఇక్కడ ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుకుంటారు. समझाते तो बहुत है, भगवान कहता है यह काम कटारी ना चलाओ. చెప్పేదేమో వేరే వాళ్ళకి చాలా బాగా చెప్తాం, ఎక్కువే చెప్తాం. భగవంతుడు చెప్తున్నారు ఈ కామ వికారాన్ని నడిపించొద్దండి అని. కామ్కో జీతనేసే జగజ్జీత్ బన్నా హే. ఈ కామ వికారాన్ని జయించడం వల్లనే జగజ్జీత్ గా అవ్వాలి. ఆఖరిన్ మే కోయి కో తీర్ లగేగా జరూర్. లాస్ట్ కి ఎవ్వరో ఒకరికి అది టచ్ అయితానే ఉంటది, అందరికి టచ్ అయ్యి వస్తానే ఉంటారు లాస్ట్ కి. అచ్చా मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा. धारण कोसम मुख्य सार. यह टाइम मोस्ट वैल्यूबल है, इसमें ही पुरुषार्थ कर बाप पर पूरा वारी जाना है. दैवी गुण धारण करने है, कोई प्रकार की गफलत नहीं करनी है, एक बाप की मत पर चलना है. ఇప్పుడు టైం చాలా విలువైనది. ఏ టైము? సంగమయుగ టైము చాలా విలువైనది. దీంట్లోనే బాగా పురుషార్థం చేసి బాబా పైన పూర్తిగా బలి అయిపోవాలి, సమర్పణ అయిపోవాలి. దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి, ఎటువంటి పొరపాట్లు చెయ్యకూడదు, ఒక్క బాబా మతంలోనే నడుచుకోవాలి. सेकंड पॉइंट, एम ऑब्जेक्ट को सामने रख बहुत खबरदारी से चलना है. आत्मा को सतो प्रधान पवित्र बनाने की मेहनत करनी है. अंदर में जो भी दाग है उन्हें जांच कर निकालना है. లక్ష్యం ఉద్దేశాన్ని ముందు పెట్టుకొని చాలా అటెన్షన్ తో నడుచుకోవాలి. ఇక్కడ జీవితంలో ఆత్మను సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకునే దానికి శ్రమ చెయ్యాలి. లోపల ఏదైతే మచ్చలున్నాయో, ఏం మచ్చలు? నల్లటి మచ్చలు ఉన్నాయంట. ఏం మచ్చలు? వికారాల మచ్చలు. వాటిని పరిశీలించి తీసేయాలి. మచ్చ చెక్ చేస్తేనే కదా బయటికి తీసేయగలుగుతాం. బాగా పరిశీలించి తీసేయాలి. బాబా వరదానం మనందరి కోసం. ब्राह्मण जीवन में हर सेकंड सुखमय स्थिति का अनुभव करने वाले संपूर्ण पवित्रात्मा भव. బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండ్ కూడా సుఖమయ స్థితిని అనుభవం చేసే వాళ్లే సంపూర్ణ పవిత్ర ఆత్మగా అగుదురుగాక. బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండ్ కూడా సుఖమయ స్థితిని అనుభవం చేసే వాళ్లే संपूर्ण पवित्र आत्मा भव. पवित्रता को ही सुख शांति की जननी कहा जाता है. किसी भी प्रकार का अपवित्र दुख अशांति का अनुभव कराती है. పవిత్రతయే సుఖ శాంతికి జనని అని అంటాం. ఏదో ఒక రకమైన అపవిత్రత అనేది ఉంది అంటే అది దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది. చిన్నది అంశమైనా సరే అపవిత్రత ఉంది అంటే అదే మనకు దుఃఖము అశాంతిని అనుభవం చేస్తుంది. ఎవరికైనా దుఃఖాలు బాధలు ఉన్నాయంటే మీ లోపల ఏదో ఒక అపవిత్రత ఉంది అని అర్థం. బ్రాహ్మణ్ జీవన్ అర్థాత్ హర్ సెకండ్ సుఖమయ స్థితి మే రహనే వాలే. బ్రాహ్మణ జీవితము అంటేనే ఏంటి? ప్రతి సెకండు సుఖమయ స్థితిలో ఉండేవాళ్ళు అని అర్థం. బ్రాహ్మణులు అంటేనే ప్రతి సెకండు సుఖమయ స్థితిలో ఉండేవాళ్ళు. చాహే దుఃఖ కా నజారా భీ హో, లేకిన్ జహా పవిత్రతా కి శక్తి హై వహా దుఃఖ కా అనుభవ్ నహీ హో సక్తా. ఒకవేళ దుఃఖ దృష్టి ఉందనుకోండి, దుఃఖమే ఉంది ఏదో ఒక రకంగా అన్నా కూడా ఎక్కడ పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క దృష్టి కూడా మన పైన ప్రభావం చూపించలేదు.
మనకప్పుడు దుఃఖం అనుభవం కాదంట. దుఃఖ దృష్టితో మనల్ని చూసినా సరే మనలో పవిత్రత శక్తి ఉంది అంటే ఆ దుఃఖం మనకి అనుభవమే కాదు అంటున్నారు బాబా. पवित्र आत्माएं मास्टर सुख कर्ता बंधुक को रूहानी सुख के वायुमंडल में परिवर्तन कर देती है. పవిత్రమైన ఆత్మలు మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు. పవిత్రమైన ఆత్మలు మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు. स्लोगन साधनों का प्रयोग करते साधना को बढ़ाना ही बेहद की వైరాగ్య వృత్తి है. ఈ సాధనాలన్నీ వాడుకోవాలి. ఇప్పుడు సైన్స్ ఇవి అన్ని వస్తువులు అన్ని చైర్లు అన్ని వాడుకోవాలి. వాడుకుంటూ కూడా అన్ని ఉపయోగించుకుంటూ కూడా సాధన పెంచుకోవాలి. సాధన అంటే అభ్యాసం. మనం దేని గురించి బాగా యోగం చేయడము, బాబా దగ్గర మనస్సు పెట్టుకోవడము, విచార్ సాగర్ మత్నం చేయడము, ఈ సాధనను పెంచుకుంటూ ఉండడమే బేహద్దు వైరాగ్య వృత్తి అంటున్నారు బాబా. సాధనాలను ప్రయోగం చేస్తూ కూడా సాధనను పెంచుకోవడమే బేహద్దు వైరాగ్య వృత్తి. అచ్చా, ఓం శాంతి. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చీకటిలో వెలుగును చూడగలం. రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చేయాలి నెరవేరే బాటని నడవాలి.
చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. లా 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 లా.